ఆహా అంటున్నారు. కాంచీపురంలో అయితే పృథివీక్షేత్రం, భూమి కాబట్టి ఎదురుగుండా శ్రీచక్రం వేశారు. జంబుకేశ్వరం అప్పుక్షేత్రం. అప్పుక్షేత్రం అంటే జలక్షేత్రం. జంబుకేశ్వరంలో జలలింగం కదా, శివలింగం ముందు నీళ్లు పుడుతుంటాయి. అక్కడేమో నేరేడు చెట్టు స్థలవృక్షం. ఏనుగులు దూరకుండా రాజుగారి పూర్వజన్మలో ఏనుగుల మీద ఉన్న వైరంతో కులోత్తుంగ చోళుడు ఏం చేశాడంటే ఏనుగులు గుళ్ళోకి వెళ్లకుండా ఉండేటట్టుగా కట్టాడు గుణ్ణి. అందుకే ఇప్పటికీ ఏనుగు లోపలికి వెళ్ళలేదు గుళ్ళోకి, అలా కట్టాడు ఆ జంబుకేశ్వరంలో. విశేషం ఏంటంటే అక్కడ ఒకప్పుడు ఆ నేరేడు చెట్టు చిట్ట చివరికి వచ్చేసింది స్థితి. అందరూ చాలా బాధపడ్డారు, అయ్యో ఇదేంటి ఇంత పెద్ద నేరేడు చెట్టు ఇలా అయిపోయిందని. అప్పుడు మహాస్వామి వారు వెళ్ళారు. వెళ్తే ఆయన అడిగారు ఎలా ఈ చెట్టు అని. అడిగితే ఆయన అప్పుడు చెప్పారు, రుద్రం చదువుతూ దానికి కొద్ది కొద్దిగా నీళ్లు పోయింది అన్నారు. రుద్రం చదువుతూ నీళ్లు పోస్తే చిగురులు వచ్చి మళ్ళీ ఇప్పుడు అంత చెట్టు అయిపోయింది. అది మహానుభావుడైన అపరశివుడు అపరశంకరాచార్యులు వారు మహాస్వామి వారంటే. మహాపురుషులు వాళ్ళందరూ ఒకటేటి చంద్రశేఖర భారతీ స్వామివారు, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు, నృసింహ భారతీ స్వామివారు, ఒకరేమిటి